హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పండగల స్పెషల్ గోధుమ రవ్వ బెల్లం బూరెలండి. మనకేమైనా హెల్దీ స్వీట్ తినాలనిపించినప్పుడు, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు వెంటనే ఒక అరగంటలో రెడీ చేసుకోవచ్చండి. మరి ఈ హెల్దీ స్వీట్ తయారు చేసుకోవడం కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసి ఇందులో చిటికెడు సాల్ట్ వేసిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిపై మూత పెట్టి ఒక 10 నిమిషాలు పిండిని నాననివ్వాలి. ఈలోగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 15 బాదం పప్పు పలుకులని 15 జీడిపప్పు పలుకులని వేసి వీటిని పొడి చేసి తీసుకోవాలి. మరి మెత్తగా కాకుండా చూడండి, కొంచెం బరకగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి వేడి చేసుకొని 1 స్పూన్ నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు గోధుమ రవ్వను వేసి లో ఫ్లేమ్లో మాడకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. రవ్వ కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న బాదం జీడిపప్పు పొడి వేసి రవ్వతో పాటు వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 4 కప్పుల నీళ్ళని ఇలా కొలిచి తీసుకోండి. మనం రవ్వని ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్ళని వేసి మూత పెట్టేసి నీళ్లు ఇలా మరిగిన తర్వాత ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. రవ్వ మొత్తాన్ని వేసిన తర్వాత మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. రవ్వ ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులోకి 2 కప్పుల బెల్లాన్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఇలా పలచబడిపోతుందండి. లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉన్నామంటే దగ్గర పడిపోతుందండి. రెండింటిని కూడా ఇలా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి, ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి. యాలకుల పొడి వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. గోధుమ పిండి కూడా చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి ఇలా చిన్న సైజ్ పూరిలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పూరీలని ఇలా అరచేతిలో పెట్టి ఇలా పూరి మధ్యలో రవ్వ స్వీటుని పెట్టిన తర్వాత దీనిపైన ఇంకొక పూరిని వేసి ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసి దీనికి మంచి డిజైన్ వచ్చేలాగా ఇలా చుట్టుకోవాలి. చూడండి, డిజైన్ ఎంత చక్కగా వచ్చిందో. ఇలా చుట్టుకోవడం ఇబ్బంది అనిపిస్తే ఇలా పనస తొనలు చేసే స్పూన్తో కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మిగతావన్నీ కూడా చేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ బెల్లం బూరెలు రెడీ అయిపోయాయి. మరి ఈ హెల్దీ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఇంతే హెల్దీగా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.